ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కూతురే ప్రాణంగా బతికే ఈయన కూతుర్నే పట్టించుకోవడం లేదు. దాని మొహం చూడందే పొద్దుపోదు. అలాంటిది అది ఇంట్లో ఉన్నా దాన్ని చూడ్డానికి ఇష్టపడ్డం లేదు. లేదు, ఏదో జరిగింది. అదేంటో నాకు తెలియాలి. తెలుసుకుంటాను. ఏమయ్యా, నీలోనే అన్నీ దాచేసుకుని నువ్వు ఎన్ని రోజులని ఇలా కుమిలిపోతావయ్యా? నిన్నేనయ్యా, అసలేం జరిగింది? ఎందుకు అలా ఉన్నావు? అదెందుకు ఇక్కడికొచ్చింది? అల్లుడు గారేరయ్యా? అక్కడ సిటీలో ఏమైందో చెప్పయ్యా. నిన్నేనయ్యా, అసలేం జరిగిందో చెప్పు. జరిగిన నిజం చెప్తావా, లేకపోతే ఏండ్రం తాగి చావమంటావా? అమ్మా, గౌరీ, పిచ్చెక్కిందా నీకు? అవునయ్యా, నాకు పిచ్చెక్కేలాగే ఉంది. అది ఇక్కడికి ఎందుకు వచ్చిందో అర్థం కాక మీరెవ్వరూ ఏమీ మాట్లాడకపోతుంటే నాకు పిచ్చెక్కినట్టే ఉందయ్యా. మర్యాదగా మీరిద్దరూ నోరు తెరిచి నిజం చెప్పండి, లేకపోతే ఈ పురుగుల మందు తాగి నేను చేస్తాను. గౌరీ, చెప్పండి అయ్యా, ఏం జరిగిందో నిజం చెప్పు. అమ్మా, అలా చేయకమ్మా. నువ్వు నన్ను ఆపకే. ఎవ్వరు నా దగ్గరకొచ్చినా ఈ రోజు నా శవాన్ని చూస్తారు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఏం తెలుసుకుంటావు నువ్వు? అది మోసపోయిందని చెప్పాలా, లేక మనల్ని మోసం చేసిందని చెప్పాలా? మోసం చేసిందని చెప్పాలా? మోసం చేసిందని చెప్పాలా? అదే పంచప్రాణాలనుకుని మనం ఇక్కడ బ్రతుకుతుంటే అది అది మనల్ని చంపేసిందే. మన నమ్మకాన్ని నిలువునా కాల్చి బుక్కి చేసిందే. మన పెంపకాన్ని, మన పరువుని తీసుకెళ్లి ఏట్లో ముంచేసిందే. బతికుండగానే మనకి పిండాలు పెట్టేసి జీవచ్ఛవాలు చేసేసిందే. ఇప్పుడు నువ్వు చచ్చిపోయి నన్ను అనాథం చేస్తావా గౌరీ? ఏంటయ్యా మాటలు? మరేం చెప్పాలి? జరిగింది ఈ నోటితో నేను ఎలా చెప్పాలి? లక్ష్మికి పెళ్ళయింది కానీ తన భర్త ఎవరో చెప్పుకోలేదు. కోడలిగా చూడాల్సిన లక్ష్మిని పని మనిషిగా చూస్తున్నారు. దాన్ని పెళ్లి చేసుకున్నవాడు దాన్ని పని మనిషిని చేసి నాటకం ఆడితే అది ఆ మోసాన్ని దాచి మనల్ని పనికి మాలిన వాళ్ళని చేసిందే. ఇప్పటికీ ఆ మోసగాణ్ణి, ఆ నీచుణ్ణి మొగుడిగా భావిస్తూ మళ్ళీ ఆ నరకంలోకే వెళ్ళాలని చూస్తుంది. దీని జీవితం ఇలా అవడానికి కారణం మనం అల్లుడు అని పిలుచుకుంటున్న రాక్షసుడు, ఆ విష్ణువిహారి. విష్ణువిహారి. విష్ణువిహారి.
ఊరు రాకముందు నా జీవితం వేరు. ఈ ఊరు వచ్చాక నా హోల్ డెస్టినీ మారిపోయింది. ఆ తర్వాతే నా జీవిత గమనం ఏంటో తెలిసింది. స్వామి, కిందటిసారి వచ్చినప్పుడు అనుకోకుండా నా పెళ్లి చేశావు, నాతో కనకాన్ని పంపించావు. ఈసారి మళ్ళీ ఈ ఊరు వచ్చాను. నా ప్రేమని గెలిపించి మా మావయ్య మనసు మార్చి కనకం నాతో వచ్చేలా చూడు స్వామి. మన ఊరికెవరో కొత్త వ్యక్తి వచ్చాడురా. ఎవరో ఆయన కొత్త వ్యక్తి కాదురా, మన ఆదికేశవ బాబాయ్ అల్లుడు. అవునరా, మన ఊరల్లుడేరా. పండక్కొచ్చారేమో, ఆ, వెళ్ళి పలకరిద్దాం. పదరా. అల్లుడు గారు, అల్లుడు గారు. బాగున్నారా? ఆ, మీరు మేం మీకు తెలియదు గాని మీరు మాకు బాగా తెలుసు అల్లుడు గారు. మిమ్మల్ని ఎప్పుడో మీ పెళ్ళెప్పుడు చూసాం. మీరు మా ఆదికేశవ బాబాయ్ అల్లుడు గారని మాకు తెలుసు. రే, అల్లుడు గారు బ్యాగ్తో వస్తుంటే చూస్తావేంటి, తీసుకో. ఆ, ఈ బాబు పర్లేదండి. మా ఊరల్లుడు మేము కష్టపెట్టిస్తామా? ఎండబడి వచ్చారు కదా, గోలీ సోడా తాగుతారా? వద్దండి. రే పిచ్చుడా, అల్లుడు గారు అమెరికా నుంచి వస్తున్నారు. మన ఊరోళ్ళగా గోలీ సోడా తాగర్రా. సరేనండి, నేను వెళ్తాను. బాబు, పండక్కి ఊరికొచ్చిన మా ఊరల్లుడికి మర్యాదలు చేయకపోతే మా ఊరికే అవమానం. నేను ఇక్కడికి వచ్చిన కారణం వేరు, వీళ్ళు అనుకుంటుంది వేరు. అల్లుడు గారు, అమెరికాలో ఆ ఆర్థిక సంక్షోభం వచ్చిందంట, నిజమేనా? ఏమోనండి, నాకు తెలీదు. రేయ్, అమెరికాలో సంక్షేమం వస్తే నీకెందుకురా? అల్లుడు గారిని ఇబ్బంది పెట్టకు. సరే అండి, వెళ్తాను. అలాగే బాబు. జరిగిన మోసం గురించి తెలుసుకుని నేను పడుతున్న బాధ నువ్వు పడకూడదని నిజం దాచానే. ఇన్ని రోజులు వాడు అమెరికా తీసుకెళ్తానని దీన్ని మోసం చేసి వాడింట్లో పని మనిషిగా చూస్తుంటే తల్లిదండ్రులు ఉన్నామని మర్చిపోయిందా ఇది? లేకపోతే మనం ఏమీ చేయలేము, మనం పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నాం అనుకుందా? వీళ్ళు చేతకాని వాళ్ళు అనుకుందా? చెప్పవే, చెప్పు. నాన్న అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. మాకు మాట మాత్రమేనా చెప్పలేదు?